ఈ రోజు నుంచి సుక్షత్రియుడుగా నిన్ను నేను స్వీకరిస్తున్నాను. वज्रं वज्रेण भिद्यते वज्रं वज्रेण भिद्यते भिद्यते బద్రి, వాడు నీకన్నా వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు. వాడిని నువ్వు కొట్టగలవా? నేల మీద కొట్టడం, నీటి మీద కొట్టడం కాదు గురూజీ. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతాను. Baby, move your butt, you very short and all, you gotta love all that. అమర్నాథ్ గుడిపై దాడి చేసి జైళ్లలో ఉన్న తమ వాళ్లను విడుదల చేయకపోతే భక్తులందరినీ చంపేస్తామని బెదిరించి అమర్నాథ్ క్షేత్ర పాలకుడిని చంపేశారు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో మీలో ఒక్కడు కూడా ఉండకూడదు. Who are you to give me time? 1 कंडीशंस పెట్టాల్సింది మేం, నీవు కాదు. 2 हम भागने वाले नहीं, भगाने वाले हैं. 3 एक को मार डालूंगा, భక్తులందరినీ చంపుతా. 4 5 ओके 5. अब क्या? భద్రే! బద్రి, నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో ఎవడో ప్రాణంతో ఉండకూడదు.
सर आपकी हिम्मत की तो दाद देनी चाहिए। बिना हथियार के आप कैसे आ गए? हाउ ग्रेट। అసలు ఆయుధం లేకుండా ఇంత ధైర్యంగా ఎలా వచ్చారు సార్? వాడే నా ఆయుధం, వజ్రాయుధం. क्षेत्रपालक समर कौतुक खड्ग चालक रक्षकम् క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం गुरु प्रहर्षण कारकम् मम पुत्र सन्निभ बालकम् वात्सल्य भाव प्रेरकम् బద్రి ఎక్కడ? ఏమో గురూజీ, రాత్రి నుంచి కనపడటం లేదు. జ్యోతి దర్శన టైం అవుతుంది. తొందరగా రా, గుడి మూసేస్తాను. మా తాతయ్య చెప్పిన ప్రమాదం వీడే బద్రి. ఎరా గుళ్ళ కాపలా కాసే గుర్కా నువ్వేనా? కూర్కానే కదా అని అడుగు ముందుకేస్తే గుండెలు తీసేస్తాను. అల్కనంద, నువ్వు వెళ్ళి నీ ప్రియుడితో పెళ్లి జరగాలని ప్రశాంతంగా జ్యోతి దర్శనం చేసుకో. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. వెళ్ళు.
వెళ్ళు. నేను వెళ్ళను. ఏ 6 నెలల తర్వాత కూడా వీళ్ళు నన్ను రానివ్వరు. నువ్వు వచ్చి దర్శనం చేయిస్తానంటే నేను లోపలికి వెళ్తాను. వీడే కాదు, వీడు బాబు, వీడి అమ్మ, వీడి తాత ఆంధ్రప్రదేశ్ లో ఎవటి అడ్డం వచ్చినా అందరినీ నరికైనా సరే నేను జ్యోతి దర్శనం నేను తీసుకొస్తాను. ఒట్టు. ఎవరి పుష్పాల మీద వాళ్ళ పేర్లు రాయండి. జ్యోతిని దర్శించి బ్రహ్మకమలాన్ని సమర్పించి కోరికలు కోరుకున్న వాళ్ళు 6 నెలల తర్వాత తిరిగి ఈ జ్యోతిని దర్శిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్. ఇంతకాలం నేను ఈ దేవుణ్ణి నమ్మలేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముతున్నాను. ఈ భీష్మనారాయణ నుంచి బద్రిని దూరం చేసి నాకు భర్తగా చేయి స్వామి. స్వామి, నిన్నెప్పుడు ఏమీ కోరుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. భద్రిని తక్షశిలకి వాసుడిగా చేసి నా కోరిక తీర్చు స్వామి. వీడిని మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడొక్కడే. సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ అద్రినారాయణ విశ్వ పరిపోషణ విబుధ పరితోషణ చక్రకర భూషణ పద్మకర లోచన పాప నిర్మోచన అద్రినారాయణ. ఇదంతా నా వల్లే కదా. పర్లేదు అల్కనందా, నాకేం కాదు, నువ్వు భయపడతావు. భక్తి కోసం బద్రీనాథ్ వచ్చిన అమ్మాయిల్ని ప్రేమలోకి దించుతావురా?
నువ్వు రావయ్య బాబు రా త్వరగా. అలకనందా బద్రీనాథ్ యాత్రికులందరూ సావధానంగా వినండి. ఈ రోజు నుంచి 6 నెలలు ఈ క్షేత్రం మూసివేయబడుతుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రాణాలకి ప్రమాదకరమైన ఈ వాతావరణంలో ఎవరు ఉండకూడదు. తిరిగి 6 నెలల తర్వాతే గుడి తెరవబడుతుంది. అప్పటి నుంచి మాత్రమే యాత్రికులు ఈ బద్రీనాథ్ని దర్శించుకోవాలి. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది. తరువాత అలకనంత ప్రాణం పోతుంది. నన్ను వదిలి వాడు వెళ్ళడు. వాడిని వదిలి నేనుంటాను. రామసూరే తొందరగా గుడి తెరిచేది ఎల్లుండే. కానివ్వండి కానివ్వండి. అలాగే సార్. తులసిదాస్ ఎక్కడ? గురుగారు లేనప్పుడు వచ్చి ఏంటిదంతా? రేయ్ బద్రిగాడు ఇక్కడ. అలకడంద తీసుకురావడానికి ఆంధ్రకు వెళ్ళాడురా. మీ బళ్ళారికి ఇంకా 10 నిమిషాల్లో దూరంలో ఉన్నారా. మీ వాళ్ళందరినీ ఎటోళ్ళట్టు పారిపోమని చెప్పు. భగభగమంటే మా బద్రికి ఎదురెళ్తే బూడిదైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును, ఇంతవరకు మన శత్రు ఎవడు బళ్ళారిలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. అమ్మో పొడి తల తెగిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అడ్డు రావద్దు. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబికా దర్బార్ పత్తే ఇతను కాబోయే భార్య. నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దు. బలైపోతారు. ఏంట్రా నా ఊరొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? విసిగించకు, తప్పుకో. నరకండి రా వాడిని. ఎక్కడికి వెళ్తావే? లోపలికి వెళ్ళు.
భీష్మనారాయణ్ వాణ్ణి ఆపవయ్యా. జ్యోతిని చూస్తే తీరని కోరికలు తీరుతాయని మాలాంటి అమాయకుల్ని నమ్మించొద్దని చెప్పవయ్యా. బద్రి, నేను కోరుకున్నది ఎవరినో తెలుసా? నిన్ను. నేను ప్రేమించింది ఎవరినో తెలుసా? నిన్ను. ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చంపేస్తా. ఒక్క నిమిషం. ఆ తర్వాత నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏ బద్రి, నీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నాలాగే నమ్మి ఇక్కడ అనుమానంలోనూ నారాయణుడు ఉన్నాడని ఎక్కడెక్కడి చూస్తున్నారు ఈ పిచ్చోళ్ళంతా. అసలు దేవుడే లేడు. ఈ బద్రి క్షేత్రంలోనే కాదు, ఈ సృష్టిలోనే దేవుడు అనేవాడు లేడు. నమ్మకండి, నమ్మించుకురా. బద్రి, ఐ లవ్ యు బద్రి, ఐ లవ్ యు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బద్రి. బతకను బద్రి, బతకను. బద్రి, ఐ లవ్ యు బద్రి. నన్ను నిర్దాన్ని చేయొద్దు బద్రి. ఐ లవ్ యు బద్రి. నన్ను వదిలేదు బద్రి, నన్ను వదిలేదు. ప్లీజ్ బద్రి. ఆగు భద్రే! ఆ భగవంతుడి మీద నీకున్న భక్తి కంటే ఆ అమ్మాయి నీ మీద పెంచుకున్న ప్రేమ గొప్పది. నా వారసుడిగా నా శిష్యుల్లో ఎవరైనా రావచ్చు, కానీ ఆ అమ్మాయి మనసులో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భద్రే, ఆ శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్లో అణువణ ఉన్నాడన్న నిజం ఆ అమ్మాయితో పాటు ఇన్ని లక్షల మందికి నిరూపించాల్సిన బాధ్యత నీదే. ఓ తీసుకురా. నన్ను చెప్పొద్దు నన్ను ప్లీజ్ చెప్పొద్దు ప్లీజ్ డోంట్ కిల్ మీ లివ్ మీ ప్లీజ్ నన్ను చెప్పొద్దు ప్లీజ్. నేను ధర్మం కోసం దైవం కోసం మాత్రమే చంపుతాను. ఇంకెప్పుడు అలకనంద వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. అలకనంద, ఈ ముసలోడు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో.
నా ప్రాణాన్ని తీసుకెళ్తున్నావు. వీడికంటే బలవంతుడు, వీడికంటే ధైర్యవంతుడు తొందరలో నీ కడుపున పుడతాడు. వాడిని నాకు అప్పచెప్పాలి. కన్ను మూస్తే బద్రీనాథ్